హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దామండి. టిప్ నెంబర్ 1, మనము టెంకాయను కొట్టినప్పుడు కొబ్బరిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా. చేయాలి అంటే మొదట దీనిలో తేమాంశం అంతా తుడవండి. బట్టతో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడవండి. కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదండి. మిగిలిన కొబ్బరిని అలాగే పెడితే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉండదు కదా. మీరు ఈ టిప్ ట్రై చేయండి. తేమ అంతా తుడిచిన తర్వాత ఒకటి పాలిథిన్ కవర్ తీసుకొని ఈ విధంగా వేసి పెట్టండి ఫ్రిడ్జ్లో. ఈ విధంగా పెట్టడం వలన ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి ఈ టిప్పు. టిప్ నెంబర్ 2, మనము కిచెన్లో పాలు పెట్టినప్పుడు చీమలు ఎక్కుతాయి కదా. అంటే ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ నీళ్లు వేసి మధ్యలో పాత్ర పెట్టండి. ఈ విధంగా చేయడం వలన చీమలు అనేవి ఎక్కవు. ట్రై చేయండి ఈ టిప్పు. టిప్ నెంబర్ 3, మనము రోలును యూజ్ చేస్తాం కదా. ఈ రోలు వెనకాల కాటన్ది బట్ట కానీ ఈ విధంగా నాప్కిన్ కానీ వేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేయండి. మనము ఏమైనా దంచేటప్పుడు ఏమవుతుంది అంటే కింద టైల్స్ పైన గీతలు పడుతుంది కదా, లేకపోతే సౌండ్ అనేది వస్తుంది కదా దంచుతుంటే. మీరు ఈ విధంగా చేస్తే కొంచెం కూడా సౌండ్ రాదు. ఈ టిప్స్ నుంచి ట్రై చేయండి ఈ టిప్పు. టిప్ నెంబర్ 4, మనము ఫోన్ ఛార్జింగ్ వేస్తాం కదా. వైర్ను ఏం చేస్తాము, ఈ విధంగా పెడతాం కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నోట్లో పెట్టుకుంటారు అనే భయం అనేది ఉంటుంది. మీరు ఏం చేయాలి అంటే ఇంట్లో బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, డబుల్ టేప్ వేసి ఈ విధంగా అతికించండి. తర్వాత వైర్ను మడిచి క్లిప్కి వేయండి. ఈ విధంగా పెట్టడం వలన పిల్లలు తీసుకోరు. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, పిల్లలు వర్షంలో నాని వచ్చారు అంటే జలుబు అవుతుంది కదా. లేకపోతే స్నానం చేసేటప్పుడు అకస్మాత్తు చెవి లోపలకు నీళ్లు వెళ్తే పిల్లలు చెవి నొప్పి అంటారు కదా. మీరు చెవి నొప్పి అన్న వెంటనే కొంచెం కాటన్ తీసుకొని పిల్లలకు పెట్టే విక్స్ ఉంటుంది కదా, ఈ విక్స్ను కొంచెం కాటన్కి అప్లై చేసుకోండి. సేమ్ నేను ఏ విధంగా పెట్టానో ఈ విధంగా పెట్టండి. కొద్దిసేపు ఈ విధంగా పెట్టడం వలన కొంచెం చెవి నొప్పి అనేది తక్కువ అవుతుంది. నేను ఈ టిప్పు ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ట్రై చేయండి ఈ టిప్పు. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.